మీరా పండ్లు, పూలు మొత్తం రెడీ చేస్తూ ఉంటే, "ఈ ఏర్పాట్లేంటి మీరా?" అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. "రాబోయే స్వామివారి గురించి నేను ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాను వదినా" అని మీరా చెప్పటంతో, "స్వామివారు వస్తున్నారా?" అని అపూర్వ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, "ఏంటి ఏ స్వామీజీ?" అని శరత్చంద్ర కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే స్వామీజీ శిష్యులతో కలిసి కారు దిగుతూ లోపలికి వస్తూ ఉంటారు. భూమి, శారద కేపీకి ఆ స్వామీజీ వేషం వేయించి గుళ్ళో భూమి కేపీకి ఏదో ఒక ప్లాన్ చెప్పి ఉంటుంది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఇప్పుడు కేపీ స్వామీజీ వేషంలో లోపలికి వస్తాడు. "రండి స్వామి రండి వచ్చి కూర్చోండి" అని చెప్పటంతో, "చెప్పు తల్లి ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించావు? నీ బాధేంటి?" అని అడుగుతూ ఉంటాడు. "స్వామి 2 రోజులుగా నా కొడుకు చెర్రి కనిపించటం లేదు స్వామి. ఏమైపోయాడో అర్థం కావటం లేదు" అని మీరా అంటే, "అంజనానికి రెడీ చేయండి" అని స్వామీజీ చెప్తారు. ఇక అక్కడ ఒక కుంకుమలతో ముగ్గు వేసి, ఆ ముగ్గు మధ్యలో ఒక బాటిల్‌ని పెట్టి ఓం తత్సస్త్ అంటూ బాటిల్‌ని తిప్పుతూ ఉంటాడు. అప్పుడు చాలా షాకింగ్‌గా స్వామీజీ చూస్తూ ఉంటారు. "ఏమైంది స్వామీజీ?" అని మీరా అడగటంతో, "నీ సుపుత్రుడు ఈ లోకంలో లేడు తల్లి, చనిపోయాడు" అని చెప్పటంతో మీరా ఏడుస్తూ ఉంటుంది. "ఇప్పుడు మీ కొడుకుని ఎవరు చంపారో నేను చెప్తాను కదా" అని బాటిల్‌ని తిప్పటంతో ఆ బాటిల్ కాస్త అపూర్వ వైపు చూపిస్తూ ఉంటుంది. "ఈ బాటిల్ నీ వైపే చూపిస్తోంది కాబట్టి నీ మేనల్లుడిని నువ్వే అంతమొందించావు తల్లి" అని స్వామీజీ చెప్తూ ఉండటంతో నక్షత్ర, అపూర్వ చాలా షాకింగ్‌గా టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు. ఇక మీరా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ విధంగానైనా అపూర్వ చేసిన కుట్రల్ని భూమి మారువేషంలో ఉన్న ఈ కేపీ ఇద్దరు బయట పెట్టనున్నారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.